Hello friends, this is your One Logic channel. ఈ రోజు వీడియో టాపిక్ సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ గురించి డీటెయిల్ గా అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటే మనం సిఎస్ఆర్ఎఫ్ అటాక్ అని విని ఉన్నాము. దాంట్లో ఏం చేస్తాము, మనం ఒక పోస్ట్ రిక్వెస్ట్ ను లేదా గెట్ రిక్వెస్ట్ ను విక్టిమ్ కి పంపించి తను క్లిక్ చేయడం ద్వారా అది సర్వర్ లో యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. సో అది సిఎస్ఆర్ఎఫ్ అటాక్. అదే సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటే మనం ఒక వెబ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, ఒక వెబ్ అప్లికేషన్ లో మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి వెబ్ అప్లికేషన్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్, వెబ్ సర్వర్ ఈ మాదిరిగా ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీ లేదా ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ లో లాజిక్ వాలిడేట్ చేస్తుంది, దాని తర్వాత వెబ్ సర్వర్ కి వెళ్తుంది, దాని తర్వాత అక్కడి నుంచి డేటాబేస్ సర్వర్ కి వెళ్ళి డేటాని రిట్రీవ్ చేయడము, క్రియేట్ చేయడము అనే యాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఇది ఒక జనరిక్ ఆర్కిటెక్చర్ ఫ్లో అన్నమాట. కానీ మన వెబ్ అప్లికేషన్స్ లో కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ అయి ఉన్నాయి. దీంట్లో ఏంటని చూసారంటే, మనం ఒక వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసి ఆ వెబ్ అప్లికేషన్ కొన్ని స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ లేదా ఫీచర్స్ కోసం అవి కొన్ని థర్డ్ పార్టీ సిస్టమ్ కి కనెక్ట్ అవుతాయి. సో అలాంటి సినారియోలో ఏమవుతుందంటే, ఈ వెబ్ అప్లికేషన్ ఆ థర్డ్ పార్టీ సిస్టమ్ యొక్క యూఆర్ఎల్ ని మెన్షన్ చేసి దాని నుంచి డేటాని ఫెచ్ చేసుకొని ఆ డేటాని మనకి వెబ్ అప్లికేషన్ లో రెండర్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీస్ ని మనం అటాక్ చేయబోతున్నాము. దానికే సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటారు. ఈ సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అనే అటాక్ లో ఏమవుతుందంటే, మనం థర్డ్ పార్టీ సిస్టమ్ కి వెళ్లే యూఆర్ఎల్ ని మానిపులేట్ చేసి వెబ్ అప్లికేషన్ వెనకాల ఉండే ఇంటర్నల్ సర్వర్స్ ని లేదా సిస్టమ్స్ ని అటాక్ చేయబోతున్నాం. దాని వల్లనే దీన్ని సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటారు. అంటే ఇంటర్నల్ సర్వర్ కి వెళ్లే రిక్వెస్ట్ ని అబ్యూస్ చేసి ఆ సర్వర్ లోని డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అని అర్థం. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ కు చూసారంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసారంటే ఒక యూజర్ ఉన్నారు. అతను ఈ వెబ్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఒక పర్టికులర్ డేటాని ఫెచ్ చేస్తున్నాడు. అది నేరుగా ఈ థర్డ్ పార్టీ సిస్టమ్ కి వెళ్ళి అక్కడి నుంచి డేటాని రిట్రీవ్ చేస్తుంది ఈ థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి. అదే ఈ యూజర్ అనే అతను థర్డ్ పార్టీ సిస్టమ్ కి వెళ్లే యూఆర్ఎల్ ని మ్యానిపులేట్ చేసి సర్వర్ యొక్క లోకల్ హోస్ట్ అనే యూఆర్ఎల్ ని మెన్షన్ చేసినట్టయితే ఈ వెబ్ సర్వర్ కి డేటా రిక్వెస్ట్ వెళ్తుంది. నార్మల్ గా దీనికైతే ఆ ఫ్లో ఉండదు. సో మనం ఈ పర్టికులర్ ఈ రిక్వెస్ట్ ని అబ్యూస్ చేసి ఇక్కడికి రిక్వెస్ట్ పంపించడం వల్ల ఈ సర్వర్ లోని కంటెంట్స్ మొత్తాన్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాము. దీన్ని సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటారు. సో ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా చూద్దాం. మన యొక్క డెమో కోసం నేను పోర్ట్స్ ఫిగర్ ల్యాబ్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఎఫ్ అంటే ఏంటి అనేసి డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్ తో చూపించుంటారు. సేమ్ కాన్సెప్ట్, వెబ్ అప్లికేషన్, థర్డ్ పార్టీ సిస్టమ్, యూజర్ వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తాడు, అది థర్డ్ పార్టీ సిస్టమ్ కి డేటా వెళ్తుంది. అది దాన్ని మనం అబ్యూస్ చేసి ఈ వెనకాల ఉండే ఇంటర్నల్ రిసోర్సెస్ అన్నిటిని యాక్సెస్ చేస్తున్నాం. ఈ రోజు మనం ఇంకా డీటెయిల్ గా లేదా ప్రాక్టికల్ గా అండర్స్టాండ్ చేసుకునేదానికి ఈ ఎస్ఎస్ఆర్ఎఫ్ లోని ఫస్ట్ ల్యాబ్ ని సాల్వ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ల్యాబ్ ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు యాక్సెస్ ల్యాబ్ ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఒక వెబ్ అప్లికేషన్ అయితే లోడ్ అయింది. ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ లోడ్ అయింది. కింద మనకు ఒక ఆప్షన్ ఉంది, చెక్ స్టాక్ అని చెప్పేసి. అంటే ఈ లండన్ యొక్క స్పెసిఫిక్ స్టాక్స్ ని చెక్ చేసేదానికి చెక్ స్టాక్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే అది ఎక్కడికి సర్వర్ కి వెళ్ళి ఈ స్పెసిఫిక్ యూనిట్స్ ని కౌంట్ చేసుకొని వస్తుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం ఒకసారి చూద్దాం. దానికి మీరు ఈ క్రోమ్ యొక్క ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ వాడచ్చు, లేదా మీరు బగ్ సూట్ కూడా వాడచ్చు. నేను కన్వీనియన్స్ కోసం ఈ క్రోమ్ లోని నెట్వర్క్ ట్యాబ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ నెట్వర్క్ ట్యాబ్ లో ఆల్ సెలెక్ట్ చేసుకునేసి మళ్ళా ఈ చెక్ స్టాక్ అనే ఫంక్షనాలిటీ మీద క్లిక్ చేద్దాం. నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూసారంటే ఒక రిక్వెస్ట్ వెళ్ళింది. అది ఏం రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఉంది, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ చూపిస్తున్నారు. కింద చూసారంటే ఈ పోస్ట్ రిక్వెస్ట్ లోని డేటా మనకి కనబడుతుంది. ఇక్కడ చూసారంటే స్టాక్ ఏబిఐ మళ్ళీ ఒక ఫుల్ యూఆర్ఎల్ అయితే వెళ్తుంది. ఈ స్టాక్ ఏబిఐ కింద ఒక ఫుల్ యూఆర్ఎల్ అయితే వీళ్ళు పాస్ చేస్తున్నారు. దీన్ని మనం మ్యానిపులేట్ చేసి లోకల్ హోస్ట్ ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుందో అనేసి. సో ఏం చేద్దాం అంటే, సో ఇక్కడ ఈ చెక్ స్టాక్ మీద మనం ఇన్స్పెక్ట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసారంటే మనకు ఒక
స్పెసిఫిక్ బటన్ ట్యాగ్ లేకైతే తీసుకువచ్చింది అది. దానిపైన ఇంకొక ట్యాగ్ ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే ఈ వాల్యూ వచ్చి ఒక్కొక్క ఆప్షన్ కి ఒక్కొక్క వాల్యూ ఉంది. లండన్ కి ఇక్కడ చూసారంటే ఒక ఫుల్ యూఆర్ఎల్ అయితే ఉంది. మిగతా లొకేషన్స్ ఏదైనా సెలెక్ట్ చేస్తే దానికి తగినట్టుగా యూఆర్ఎల్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ వాల్యూని అయితే మ్యానిపులేట్ చేస్తాను. దానికి మీరు డబుల్ క్లిక్ చేశారంటే ఆ ఆప్షన్ అయితే ఎడిటింగ్ ఆప్షన్ అయితే మీకు దొరుకుతుంది. సో దీన్ని http:// ఉంది కదా, ఈ డేటా మొత్తం డిలీట్ చేస్తాను. సో డేటా డిలీట్ అయిపోయింది. ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇస్తాను, లోకల్ హోస్ట్ /admin. ఈ పర్టికులర్ యూఆర్ఎల్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ మనకి బయట ఇచ్చినారు పోర్ట్ ఫిగర్. సో అందువల్ల నేను ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెక్ స్టాక్ అని ఇస్తాను. చెక్ స్టాక్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఒక కొత్త పేజ్ అయితే లోడ్ అయింది. అది లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ చూసారంటే లోపల మనకి ఇంటర్నల్ గా పోర్ట్ 80 లో లోకల్ హోస్ట్ /admin అని ఇచ్చాము. అంటే ఇంటర్నల్ గా పోర్ట్ 80 లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది వీళ్ళది. దాంట్లో అడ్మిన్ అనే పేజ్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో అలా యాక్సెస్ చేసినప్పుడు మనకి చూసారంటే ఇక్కడ కొన్ని డేటా ఇచ్చిండారు. సో ఈ ఛాలెంజ్ యొక్క ఈ గోల్ ఏంటంటే ఈ కార్లస్ అని ఉంటారు కదా యూజరు, ఇతని డిలీట్ చేయాలి. సో దానికి మనం ఏం చేద్దాం, డిలీట్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. అడ్మిన్ ఇంటర్ఫేస్ ఓన్లీ అవైలబుల్ ఇఫ్ లాగ్డ్ ఇన్ ఫ్రమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఇఫ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ లోకల్ హోస్ట్, లేదా లూప్ బ్యాక్ అంటే లోకల్ హోస్ట్ అని అర్థం. సో ఇప్పుడు మనం యూఆర్ఎల్ ని చెక్ చేద్దాం. ఇక్కడ యూఆర్ఎల్ చూసారంటే యూజర్ నేమ్ = కార్లస్ delete admin. సో మనం ఈ ఎండ్ పాయింట్ ని కాపీ చేసుకుందాం. జస్ట్ బ్యాక్ బటన్ ఇచ్చి మళ్ళీ మనం ఇందాక మనం ఏం చేసాం, లోకల్ హోస్ట్ /admin అని చేంజ్ చేసాం కదా, దాని ప్లేస్ లో మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ని అక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో దానికి ఇన్స్పెక్ట్ పైకి మూవ్ చేసి డౌన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ని ఎడిట్ చేద్దాం. సో లోకల్ హోస్ట్ /admin. సో ఇప్పుడు మన పని అయిపోయింది. ఇక్కడ మాడిఫై చేసేసాం. జస్ట్ ఇక్కడ చెక్ స్టాక్ ఇద్దాం. ఓకే, మనం ఇక్కడ ప్యారిస్ సెలెక్ట్ చేసాం, లండన్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ కుడ్ నాట్ ఫెచ్ అని వస్తుంది. ఇక్కడ చూసారంటే కంగ్రాచులేషన్స్, యూ సాల్వ్ ద ల్యాబ్. చూసారంటే మనం పంపించిన రిక్వెస్ట్ సక్సెస్ గా వెళ్ళి ల్యాబ్ అయితే సాల్వ్ అయిపోయింది. ఇదే దాన్ని మీరు వెబ్సైట్ తో చేయాలంటే ఇది చూపిస్తాను ఎలా అని. సో జస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క నేను క్రోమ్ బ్రౌజర్ లో చేస్తున్నాను. అదే మీరు కనుక ఫైర్ ఫాక్స్ చేస్తున్నట్టయితే మీరు ఈ రిక్వెస్ట్ ని వెబ్సైట్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చెక్ స్టాక్ క్లిక్ చేయండి. సో మన రిక్వెస్ట్ అయితే ఇక్కడ వెబ్సైట్ లోకి వచ్చింది, అది ఫార్వర్డ్. సో ఇది అన్నమాట మన పోస్ట్ రిక్వెస్ట్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అంతా ఉంది. కింద చూసారంటే స్టాక్ ఏపీఐ, మళ్ళీ ఈ యూఆర్ఎల్ ఉంది, మళ్ళీ ఈ యూఆర్ఎల్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ యూఆర్ఎల్ ని మనం రిపీటర్ లోకి తీసుకుందాం. నేను ఆఫ్ చేశాను, Ctrl+R ఇచ్చారంటే రిపీటర్ లోకి వస్తాం. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ని, సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ని మ్యానిపులేట్ చేసి లోకల్ హోస్ట్ / అని ఇద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసారంటే మనకి డిఫరెంట్ పేజ్ లోడ్ అయింది, అది రెండర్ ఇస్తాను. సో అగైన్ మనకి కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అది మనకి జస్ట్ కంగ్రాచులేషన్స్ వచ్చి ఈ యూఆర్ఎల్ అయితే లోడ్ అయింది అది. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ ఛాలెంజ్ అయితే సాల్వ్ చేయొచ్చు పోర్ట్స్ ఫిగర్ లో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మరియు మీ వాల్యుయబుల్ కామెంట్స్ ని కమెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోవద్దు.